టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్. సో లాభమా నష్టమా, అసలు నిజం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ ఇది రెండోదండి. సో మీరు కూడా ఇంట్లో కూర్చుని టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు కదా. సో మంచి లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అని చాలామందికి తెలియదండి. అని నిజం ఏంటంటే లాభం అనేది వస్తుంది కానీ అది అందరికీ కాదండి. సో ఈ వీడియోలో నేను మీకు ఎంత ఖర్చు అవుతుంది, సో ఏం మిషన్ అనేది మనం బెటర్గా వాడుకోవాలి, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనం అమ్మాలనుకుంటున్నాం కదా, దానికి వచ్చేటటువంటి నష్టాలు ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి అనేది చెప్తాను. సో మరి ఫెయిల్ అయ్యే రీజన్స్ ఉంటాయి, లేదా సక్సెస్ అయ్యే స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను. సో ఇవన్నీ కూడా రియల్గా నేను చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిజినెస్లో 3 రకాల ప్రింటింగ్లు అయితే ఉంటాయండి. సో ఈ టీషర్ట్ ప్రింటింగ్ అనేది ఒక టైప్లో కాదు, చాలామందికి తెలియదండి, 3 మెథడ్స్లో ఉంటుంది. ఫస్ట్ది చూసుకుంటే మనమైతే హీట్ ట్రాన్స్ఫర్ వినైల్ అంటే హెచ్డివి అంటారండి. సో పేరు కానీ నెంబర్ కానీ లేదా లేబుల్స్ కోసం కానీ ఇదైతే చాలా బెస్ట్గా పనిచేస్తుంది. సో మరి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, కానీ స్లోగా ఉంటుందండి ప్రాసెస్ అయితే ఈ యొక్క ప్రింటింగ్ మిషన్కి. ఓకే, సో మరి రెండోది వచ్చేసి సబ్లిమేషన్. సో సబ్లిమేషన్ అంటే ఏంటి? సో ఓన్లీ పాలిస్టర్ టీషర్ట్ ఉంటే చూసారా, సో ఆ పాలిస్టర్ టీషర్ట్ల మీద అయితే మనకి ఆ ఫ్యాబ్రిక్కే ఇదైతే బాగా వర్క్ అవుతుంది. మరి కాటన్ మీద వేస్తే ఏమవుతుందంటే, సో కాటన్ మీద వేస్తే కొంచెం షేడింగ్ అనేది వస్తుంది ప్రింటింగ్. ఓకే, సో లైట్ కలర్ టీషర్ట్స్కి ఇదైతే బెస్ట్గా చెప్పుకోవచ్చు. సో మరి మూడోది వచ్చేసి మనకి డిటిఎఫ్ అండి. డిటిఎఫ్ ప్రింటింగ్ అంటే ఇది చాలా ట్రెండింగ్ అనమాట ఈ యొక్క మిషన్ అనేది. సో మరి ఇది కాటన్ మీద కూడా బాగా వర్క్ అవుతుంది. ఓకే, సో మరి కలర్ఫుల్ డిజైన్స్ అయితే మనకి ప్రింట్ చేసుకోవచ్చు ఈ యొక్క మిషన్ మీద. కానీ ఈ మిషన్ యొక్క కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఆ రెండింటితో చూసుకుంటే మీరు ఏ మెథడ్ ఎంచుకుంటారో దానిపైనే మీ యొక్క ప్రాఫిట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్ బడ్జెట్ సెటప్ అయితే మీరు తీసుకుందాం అనుకుంటున్నారు, దానికోసం మీరు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఒకవేళ హీట్ ప్రెస్ మిషన్ తీసుకోవాలంటే మీకు 15,000 నుంచి 25,000 దాకా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ప్రింటర్ మీరు తీసుకోవాలనుకుంటే మీకు 20,000 నుంచి 60,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక బ్లాంకెట్ టీషర్ట్స్ తీసుకోవాలి, ఎటువంటి లోగోస్ లేకుండా ఇప్పుడు ఇట్లాంటి టీషర్ట్స్ తీసుకోవాలి అంటే మీకు 3,000 నుంచి 5,000 వరకు అయ్యే అవకాశం ఉంది. సో మరి దీనికి పేపర్స్ కానీ లింక్స్ కానీ ఇంక్స్ కానీ టేప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఒక 5,000 నుంచి 6,000 ఖర్చు అవుతుందండి. ఇప్పుడు మ్యాక్సిమం టోటల్గా చూసుకుంటే మనము ఒక 40,000 నుండి 1,20,000 దాకా అయితే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరి మీరు అడ్వాన్స్గా వెళ్తారా అనేది మీ ఖర్చును బట్టి మీకైతే తీసుకోవచ్చు. మరి మిషన్ కొనగానైతే ఆర్డర్స్ రావు ఫ్రెండ్స్, చాలామందికి తెలియదు. సో కొనగానే వచ్చేస్తుంది అనుకుంటారు, కాదు, మీరు మార్కెటింగ్ చేసుకోకపోతే 0%లో ఉంటారు, లాభం కూడా రాదు. ఓకే, సో మరి ఒక టీషర్ట్ నిజంగా ఎంత లాభం వస్తుందో మనం ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దామండి. సో ఇప్పుడు ఒక టీషర్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఒక టీషర్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 160 రూపాయల నుంచి 250 రూపాయల వరకు అయితే ఉండొచ్చు. ఓకే, సో మరి ప్రింటింగ్ కాస్ట్ ఎంత పడుతుంది మనకి? ఒక 50 రూపాయల నుంచి 120 రూపాయలు మనమైతే వేసుకున్నాము. ఓకే, సో మరి దాన్ని ప్యాక్ చేయడానికి 10 రూపాయల నుంచి ఒక 20 రూపాయలు వేసుకున్నాము. ఓకే, మరి టోటల్ కాస్ట్ చూసుకుంటే 230 రూపాయల నుంచి 390 వరకు అయితే అయ్యే అవకాశం ఉంది. మరి దీన్ని ఎంత కమ్మాలి మనం? ఇప్పుడు 230 నుంచి 390 మరి ఎంత కమ్మాలి అనుకుంటే, సో సెల్లింగ్ ప్రైస్ ఎంత పెట్టాలి? 499, 999 ఈ విధంగా మీరు పెట్టుకుంటే మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఉంటుంది. ఫర్ డిపెండ్ ఆన్ యువర్ డిజైన్, మీ డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మరి ఇది ప్రాఫిట్ అయితే ఓన్లీ ఆర్డర్స్ తర్వాత మాత్రమే వస్తుందండి. ఇదంతా కూడా ఆర్డర్స్ ముందైతే రాదు, ఆర్డర్ చేసిన తర్వాతే. ఇప్పుడు మనం మెయిన్ థీమ్ చూసుకుందామండి. సో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం చూసుకుందాము. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనము పెట్టేస్తే సేల్ అయితే అయిపోతుందని. కానీ చాలామందికి తెలియని మెయిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మీరు ఇంపార్టెంట్గా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మరి హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఒక్కలే కాదండి, 1000 సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు. అవసరం చాలామంది సెల్లర్స్ ఉంటారు. ఎవరు తక్కువ ధర పెడతారో వాళ్ళకే కొంచెం ఆర్డర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో మరి ఎక్కువగా రిటర్న్స్ అండ్ సైజ్ రీజన్స్ అండి. సో కస్టమరు ఎస్ సైజ్ బుక్ చేస్తాడు, తర్వాత ఏమంటాడు, మాకు ఎం సైజ్ కావాలంటాడు, అక్కడ రిటర్న్ పెట్టేస్తాడు. ఓకే, సో మీ షిప్పింగ్ ప్లస్ టైం లాస్ అవుతుంది అనమాట. ఓకే, షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి దీనికి. ప్రింట్ క్వాలిటీ కాంపిటీషన్స్ అంటే
కలరు డల్గా ఉందంటాడు, ఒకడు వాష్ చేశాక ఫేడ్ అవుతుంది అంటారు. సో ఇలాంటి నెగిటివ్ రివ్యూస్ వల్ల కూడా మీ యొక్క ఆర్డర్స్ అనేవి తగ్గిపోయే అవకాశం ఉంది. సో మరి 4వ చూసుకుంటే డెలివరీ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయండి ఫ్లిప్కార్ట్లో. ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల ఏంటంటే లేట్ డెలివరీ అయితే అవుతుందండి. సో మరి రేటింగ్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. చూసారా, మనం సింపుల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టేద్దాం అమ్మేద్దాం అనుకుంటారు, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనము మార్కెట్ చేసుకోవడానికి ఫ్రీగా కాదండి, అందులో ఈ అమౌంట్ అయితే మనకి కట్టాలి. ఓకే, మీది ఫస్ట్గా కనిపించాలి, ట్రెండీలో కనిపించాలన్నా సరే మీరైతే కమిషన్ బేస్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు కమిషన్ కట్ చేసుకుంటారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. చీప్ బ్లాక్ టీషర్ట్స్ కొనడం అయితే ఫ్యాబ్రిక్ చెత్త అయిపోతుంది కాబట్టి కస్టమర్ అనేది తిరిగి మళ్ళీ కొనడండి, దాన్ని రిటర్న్ పెట్టేస్తాడు. లేదా రాంగ్ ప్రింటింగ్ అయితే మెథడ్, అంటే మీరు కాటన్ మీద సబ్లిమేషన్ వాడారనుకోండి, ప్రింట్ అనేది ఫేడ్ అయిపోతుంది. అంటే ఒక మిషన్కి సంబంధించినటువంటి ప్రింటింగ్ ఇంకో దాని మీద ఆడితే మీకు టీషర్ట్ అనేది పాడైపోతుంది. మరి ప్యాకింగ్ ఇగ్నోర్స్ అనేది, చాలామంది చిన్న బ్రాండ్ అయినా సరే ప్యాకేజ్ నీట్గా ఉండాలి, ప్యాకేజ్ మీరు సరిగ్గా చేయకపోతే ఇంకోసారి వాడు కొనడు. ఆన్లైన్ మీద మాత్రమే డిపెండ్ అయితే మాత్రం మీకు లాభాలు రావండి, అంత నష్టమే వస్తుంది. మరి మీరు ఏం చేయాలి గ్రోత్ అవ్వడానికి అంటే, మీరు ఒక నీచ్ చూస్ చేసుకోవాలి. టీషర్టా లేదా కపుల్ టీషర్ట్సా, లేకపోతే బర్త్డే టీషర్ట్సా, లేకపోతే లోకల్ ఆర్డర్స్ టీషర్ట్సా అనేవి మీరు ఎంచుకొని వాటికి వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫస్ట్ మీరు ఆర్డర్స్ తీసుకోవటం, ప్రతి ఒక్కటి దాంట్లో వీడియోస్ పోస్ట్ చేయడం ద్వారా మీకైతే లాభం వస్తుంది. మరి బల్క్ ఆర్డర్స్ చేసుకోవాలండి. మీరు బల్క్ ఆర్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ ఉంటాయి, లేదా ఏదైనా ఈవెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు గణేష్ నిమజ్జనం సంబంధించినప్పుడు గణేష్ సంబంధించినవి వేసుకుంటారు. అలాగే క్యాటరింగ్ లేదా స్కూల్స్, ఇవన్నీ కూడా మీకు మంచి ప్రింటింగ్ ద్వారా అయితే అమౌంట్ అయితే మీరు సంపాదించుకోవచ్చు బల్క్గా ఆర్డర్ తీసుకుని. ఓకే ఫ్రెండ్స్, చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, అదేంటంటే టీషర్ట్ బిల్డింగ్ బిజినెస్ అనేది లాభం ఇచ్చినప్పటికి కూడా అందులో కొన్ని స్కిల్స్, క్వాలిటీ, మార్కెటింగ్ ప్లేసు లేదా స్ట్రాటజీ ఖచ్చితంగా మీరైతే వాడాలి. అది తెలియకుండా మీరు ట్రెండీ బిజినెస్ కదా, ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చులే, నా దగ్గర 1,20,000 అట్లా ఉన్నాయిలే పెట్టుకొని చేసుకుంటాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టం అవుతుందండి. సో ఎందుకంటే మనం ఖాళీగా ఉండటం వల్ల మనకి ఇలాంటి థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏమని గబాల్ని పెట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం, మనకి ఏదో ఒక వర్క్ చేసుకుంటుంటే మనం కూడా ఎవరు కదపరు కదా అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు దీన్ని ఏ బిజినెస్ తీసుకున్నా సరే మీరు ముందు ఆ బిజినెస్ గురించి మొత్తం తెలుసుకోండి. ఒక 1 మంత్ కానీ లేదా 15 డేస్ కానీ టైం ఇవ్వండి. ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకోండి, నష్టాలు ఏముంటాయి, లాభాలు ఏముంటాయి అని చెప్పి చూసుకున్న తర్వాత మీరు ఆ బిజినెస్కి దిగండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా 8 వీడియోలు వస్తాయండి ఈ యొక్క ట్రెండింగ్ బిజినెస్ సీజన్లో. వీడియో ఎండ్ వరకు చూసేందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.